సో ఆ శక్తిని ఆమెకు ఆయన ఇస్తాడు. అంటే ఇద్దరి యందు కూడా అంతర్నిహితమైన లక్షణమే ధామ లేక మధ అంటే. ధామము, మదన ఇద్దరు కోరిక కూడా ఒకే లెవెల్‌లో ఉంటుంది. నిండు కుండల. అర్థమైందా? ఆయనకి సంకల్పం కలిపితేనే ఈమె కార్యంలోకొస్తుంది. ముందు కార్యం చేసేస్తాను నేను. ఆయన రాని, రాకపోని అని ఈమె కొత్త మనం అలానే చేస్తాం. ఆయన వస్తే వచ్చాడు, వస్తే వస్తాడు. ఎప్పుడో 12 గంటలకు వస్తాడు. నేనెక్కడ చంపుకుంటా ఆకలి అని చెప్పి ముందు ఆడవాళ్ళు ఇప్పుడు ముందే తినేస్తున్నారు. ఆ మాటకొస్తే ఈ ఇళ్ళల్లో ఎలా ఉంది అంటే అంతా వెస్టర్న్ కల్చర్. ఎవరి టైంలో వాళ్ళు తినేసి పోతున్నారు. కొందరైతే టీవీలు చూసుకుంటే ఇక్కడే పట్టుకురామ్మా అంటున్నారు. ఇల్లంతా కిచెన్ అయిపోయింది. డైనింగ్ హాల్ అయిపోయింది. మంచాల మీద కూర్చొని తినేవాళ్ళు. ఒక పద్ధతి లేదు, ఏం లేదు. అదే మాయ. ఏమ్మా! అదే చెప్తున్నాడు. అంటే అదే మద ప్లస్ ధామ అంటే అది. ఇద్దరి యొక్క కోరిక ఒకే రకంగా ఉంటుంది. తీరటం కూడా ఒకే రకంగా తీరిపోతుంది. అర్థమైందా? ఆ! ఆయనకి ఎక్కువ మదం ఉంది, నాకు తక్కువ ఉంది అనేది లేదు. కోరికలో కూడా ఇద్దరికీ. అదే సచ్చిదానంద అని. అర్థమైందా అమ్మా? అది. గామము అంటే ఒక దండ. దండవలే ఎక్కడా విడిపోకుండా మన్వాంతరములు వరకు కూడా సృష్టి నిర్మాణం చేయటం ధామా లక్షణం. మన్వాంతరాలు ఇప్పుడేంటిది? మమ దురితక్షయకారక ఇది ఉంది కదా. మహావిష్ణువురాజ్ఞ వైవస్వన్మంతరం. వైవస్వన్మంతరం. వైవస్వత మంత్రం. ఇంతవరకు కూడా మన్వాంతరం ఇంతవరకు కూడా వాళ్ళు ధామము, ఈ ధామమే పెట్టుకున్నారు. మార్గమే ధామము అంటే పరంధామము అంటాంగా. విష్ణు ధామము, పంచధామ్. ధామము అంటే అదనమాట. అంటే ఇదే సంకల్పంతో ఉన్నారని ఆ ధామమే పెట్టుకున్నారు, ఆ మార్గమే పెట్టుకున్నారు. సో అది దండవలే మనవాంతరములు వరకు సృష్టి నిర్మాణాన్ని చేయటం ఏమన్నారు అంటే ధామా లక్షణము అన్నారు. ధామము అంటే అది. అదే మార్గంలో సృష్టి కూడా అంతే కదా. సూర్యుడు వస్తున్నాడు, పోతున్నాడు, మళ్ళీ పౌర్ణమి వస్తుంది, పోతుంది, అమావాస్య వస్తుంది, పోతుంది. ఇదే ధామము. కొత్తగా రా ఈసారి పౌర్ణమి నాడు చంద్రుడు అంటే ఆయన వస్తాడా? కొద్దిగా మంచి మంచి బట్టలు వేసుకొని కనిపించు అని. ఏమీ లేదు. మీ తాతలు ఎలా చూసారో మనం అలానే చూస్తున్నాం. అదే ధామం. సృష్టి ఇలా ఉంది. అదే ధర్మము. ధామము అంటే ధర్మములు, సత్యములు. మామిడి చెట్టు మామిడికాయలే ఇవ్వాలి, కొబ్బరికాయలు ఇవ్వదుగా. తాటి చెట్టు తాటికాయలే ఇవ్వాలి. ఇవే ధర్మములు, ఇదే ధామము, ఇదే హిరింకారాసన గర్భితానల శిఖాం. ఇదే వేదములు. వేద విహితంగా మనం ప్రవర్తించకూడదు. సృష్టికి విరుద్ధంగా మనం వెళ్ళాము అంటేనే మనకి కష్టం కలుగుతుంది. ప్రకృతి మాట వింటూ వెళ్ళావు అంటే ఏ కష్టమూ ఉండదని. అదే ప్రకృతి ధర్మాలు పాటించడం అని. ప్రకృతిని ధర్మో రక్షితి. ప్రకృతి ధర్మాలు కాపాడితే నువ్వు రక్షించబడతావు. అడవులన్నీ నరుక్కుంటూ హైటెక్ సిటీ అని చెప్పి నిర్మాణం చేసుకుంటూ పోతే ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి. సిలిండర్లు ఇప్పుడు కోవిడ్లో అంతే కదా, బ్లాక్ లో తెచ్చుకునే పరిస్థితి. రేపొద్దున ఇవి కూడా దొరకవు. ఆ రోజులో వస్తాయి. పొల్యూషన్ మొత్తం. అన్నం కూడా తినలేము. అన్నం అంతా విషం అయిపోతుంది, పొల్యూషన్ అయిపోతుంది. డబ్బులు ఏం చేసుకుంటారు? 1000 రూపాయల నోటు రద్దు కానంత వరకు విలువే. రద్దు అయిన తర్వాత కుప్పలు రోడ్డు మీద పడేశారు. ఏనా అన్నం ఈ కాయిదాలు పెట్టవు. సో ధర్మాలు పెడతాయి. సో ఈ ధర్మాలు కాపాడు. నువ్వు ధర్మంగా ఉండు, స్వధర్మాన్ని పాటించు అని కృష్ణుడు చెప్పాడు. నీ ధర్మం ఏంటో అది చెయ్యి. అందరూ అలా అనుకుంటే ఆ ధర్మం కాపాడబడుతుంది. అదే వసుదైక కుటుంబము. సర్వే జనా సుఖినో భవంతు అంటే ఇది. అంటే పక్కవాడిని కాపాడటం కోసం నువ్వు ధర్మంగా ఉండు, నిన్ను కాపాడటం కోసం వాడు ధర్మంగా ఉంటాడు. అలా ఒక దండలా ఈ సృష్టి ఉంటే అని చెప్తున్నాడు. ఇది 14 లోకాల్లో కూడా ఇది దండగా ధామముగా అమ్మవారు దిగినది అని ఎంత గొప్పగా పెట్టాడు. అది విరుద్ధంగా వెళ్ళావు అంటే అదే నీకు శాపముగా వస్తుంది.
అర్థమైందా అమ్మా? వరమే శాపం అవుతుంది. అందుకే అతి సర్వత్ర వర్జయేత్ అన్నాడు. అమ్మా, సో ప్రకృతిని ఎప్పుడు కాపాడటం. ధర్మో రక్షిత రక్షితి. పక్కవాడికి మంచి చేశాం అంటే రేపొద్దున నీకు ఎప్పుడైనా నీ దరిద్రం బాలేదు అంటే ఆ నోట్లో నీళ్లు సోడా కూడా పోయలేని పరిస్థితి, ఎండాకాలంలో రోడ్డు మీద పడ్డావంటే ఎవరికో ఎక్కడో ఒకప్పుడు నువ్వు హెల్ప్ చేస్తావు. వాడు అదే మార్గంలో వెళుతూ అయ్యో ఈయన నాకు తెలుసండి, వెంటనే నీకు సోడా ఇప్పించి నోట్లో సోడా పోసి అంబులెన్స్ తెప్పించి హాస్పిటల్లో వేస్తారు. వీడు దుర్మార్గుడండి, నన్ను నా ఇల్లు అమ్మేసి నేను ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదని చెప్పి పెద్ద గొడవ చేశాడు. అటువంటి వాళ్ళు వీడిని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతారు. ధర్మో రక్షిత రక్షితి. ఎవరు కాపాడరు. సుయోధుడిని ఎవరు కాపాడారు చివరికి? ఎంత విర్రవీగాడు. భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, నాకు నాకు 100 మంది ఇగో అన్న తమ్ముళ్ళు ఉన్నారు. అవునా? ఈ కృష్ణుడు అర్జునుడు ఏం చేస్తాడని తల ఎగిరేశాడు. చివరికి వాడు కూడా తొడలు విరిగి కింద పడ్డాడు. ఘోరాతి ఘోరమైన చావు చచ్చాడు భీముడి చేతిలో. అవునా? ఏమైంది? ధర్మో రక్షిత రక్షితి. భీష్ముడి మాట, తల్లిదండ్రుల మాట, ఆ ధర్మాన్ని కనుక వాడు పాటించి ఉంటే, ఆ 5 ఊళ్ళు గనక ఇచ్చి ఉంటే వీళ్ళందరూ మృత్యుకి వీడు కారణం కాదు. వాడు చచ్చి అందరిని చంపాడు. అవునా? ఇప్పుడు అర్థమైందా ధామము అంటే ఏంటో? అంటే శివపార్వతులు వేసిన ధామములోనే, అంటే ఆ ధర్మముల్లోనే, ఆ వేద సూక్తంగా, ఆ వేద మార్గంలో మన జీవితాలన్నీ వేదమయం. వేదాలు ఎలా చెప్తే అలానే ఉండాలి. విరుద్ధంగా, విహితంగా, వేద విహితంగా ఏ పనులు చేయకూడదు. అవునా? నీకే కాదు నష్టం, పక్క వాళ్ళకి కూడా నష్టము అని. దానివల్ల నువ్వు కూడా హంతకుడు అవుతున్నావు. ఆ పాపం కూడా మూట కట్టుకుంటున్నావు. ఇవన్నీ బాగా జాగ్రత్తగా ఉంచుకోండి అమ్మా. నీ వరకు నువ్వు హత్య చేసావంటే అంతవరకే పాపం. కానీ నువ్వు ఇప్పుడు ఈ సుయోధనుడు చేసే పని, అవునా? అందరు చావాలని కోరుకుంటారా? బతకాలని కోరుకుంటాం. అవునా? పోతే పోయినాయిలే అన్నయ్య, పోతే పోయినాయి అన్నయ్య, కనీసం మనకు ఉన్నవేవో ఉన్నాయి కదా, మన భాగం మనకు వచ్చింది కదా, 5 ఊళ్ళు పడే అన్నయ్య. వాళ్ళు అన్నం చూసి భయపడి ఏం అనలేదు. ఎంతమందికి చావాలని కోరుకుంటుంది? చచ్చిపోదాం అన్నయ్య అన్నట్టుగా ఎవడు అన్నాడుగా. అవునా? సుఖపడాలని కోరుకుంటారు కదా. అదే ధర్మం కాపాడటం. సో పరాకాశము మొదలు ప్రపంచము వరకు, బ్రహ్మ మొదలు కీటకము వరకు అన్నిటినీ ఈ మాలయందు గృచ్చి అమ్మవారు 84 లక్షల జీవరాశులను సృష్టి చేస్తూ ఉన్నటువంటి ఆ తల్లి. అందుకే పిపిలి, అందుకే చీమకు కూడా ఈశ్వరుడే అన్నం పెడతాడు. నువ్వు పెడుతున్నావా, నేను పెడుతున్నానా? మీ ఇంట్లో ఇవి చూడండి, వెతకండి చీమలు ఎన్ని ఉంటాయో. మరి దానికి ఎక్కడి నుంచి వస్తుంది అన్నం? కుక్కలు ఉన్నాయి, శునకాలు, వీధి కుక్కలు. ఎవరు పెడుతున్నారు? నువ్వు పెడుతున్నావా? పాపం అది నువ్వు అన్నం పెట్టవు కానీ నువ్వు కొట్టే అధికారం నీకుందా? రాయేసి కొట్టడం కొడుతున్నావా లేదా? దొంగ ముండ అని చెప్పి రాయేసో కర్రేసో కొడుతున్నావు. అన్న తప్పు కదా. ఇవేం పోషిస్తున్నావా? ఎవరు పోషిస్తున్నారు? ఈశ్వరుడే. అది తప్పు కదా. అది చెప్తున్నాడు. పిపిలికాది బ్రహ్మ పర్యంతం, కీటకముల నుంచి. ఆ మాటకు వస్తే అవి దాచుకున్న సొమ్ము కూడా మనమే తినేస్తున్నాం. ఉదాహరణకి ఆ ఈ భ్రమరాలు, అవునా? తేనె, అవునా? తేనె పట్టుంది అనుకోండి, అది ఎన్ని కిలోమీటర్లు తిరిగి పాపం చుక్క 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 వందల ఈ కీటకాలన్నీ తీసుకొచ్చి అందులో దాచుకున్నది మనం ఏం చేస్తున్నాం? పొగబెట్టి తీసేసుకుంటాం. అవునా? ఎంత తప్పమ్మా అది. అవునా? ఒక శునకం ఉంది, దాని ఇంటి కాపలాగా పెడుతున్నాం కొనుక్కొని. దానికి స్వతంత్రం లేదు? ఎప్పుడు దాని చేతితో కట్టిపడేస్తావుగా. ఆవులు ఉన్నాయి, దాన్ని కట్టిపడేస్తావుగా. అవునా? నువ్వు ఏం ధర్మంలో ఉన్నావు చెప్పు? ఇదే గౌతమ బుద్ధుడు చెప్పింది, అహింస అన్నాడు. బుద్ధిజం అంతా కూడా దీని మీదే ఆధారపడింది. ఇవన్నీ కూడా ఈ ఈ ఆయన ఈ నామాన్ని అంత ఆ ధామంలో ఉన్నాడు కాబట్టి ఆయన గౌతమ బుద్ధుడు అయ్యాడు. ఈ రహస్యం తెలుసుకున్నాడు కాబట్టి సహస్రారం దాకా వెళ్ళి ఈ ఈ నామము, ఇప్పుడు నేను చెప్తున్న నామాన్ని ఆయన అనుభూతి చెంది అదే బోధించాడు మనకి. జైన్లు వాళ్ళందరూ మూతికి గుడ్డలు కట్టుకుంటారుగా. కీటకాలకు కూడా హాని తలపెట్టకూడదు అని. అంత అహింసావాదులు వాళ్ళు. అందుకే వాళ్ళు అంత గొప్పవాళ్ళుగా ఉంటారు. అవునా? లక్ష్మి ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది వాళ్ళ ఇళ్లలో. మన ఇంట్లో ఎప్పుడు దరిద్రమే.
మార్వాడీలు, జైన్లు వాళ్ళు చూడండి ఎంత కోటీశ్వరులు వాళ్ళు. వాళ్ళు ఇంత పూజ చేస్తే అమ్మవారు అంత ఇస్తుంది. మనం ఆపసోపాలు పడి ఎన్ని వ్రతాలు చేసినా 10 రూపాయలు పుట్టదు. ఎన్నో పూజలు చేశామండి, ఏ పూజ ఫలించలేదు. అంతేగా. సో కామదాయిని అంటే మరొక అర్థం కూడా ఉన్నది. ఎవరైతే ఈశ్వరుని యందు మనస్సు పెడతారో వారికి బ్రహ్మలోక ప్రాప్తిని, లయా ప్రాప్తిని ఇస్తుంది. కాబట్టి ఈమె కామదాయిని. అదే బ్రహ్మ చింతన చేసేవాళ్ళు, ఎప్పుడు ఈశ్వర చింతన చేసేవాళ్ళు. అంటే ఏంటంటే ఒక చోట కూర్చొని అమ్మో గురువుగారు చెప్పారు ఈశ్వర చింతన చేయాలని చెప్పి కనీసం గంటన్నా చేద్దామని గంట బిచ్చంగా ఇవ్వటం కాదు. అంటే నీవు ఎన్ని పనులు చేస్తున్నా కూడా భార్య ఇంటి పనులు ఎన్ని చేస్తున్నా ఆయన జీతంలో పాపం అంతా గృహాన్నంతా కూడా సర్ది ఇంటి పనులు చేస్తున్నా భర్త తలంపు మర్చిపోదు. పనులు ఉంటాయి, శరీరంతో చేయవలసినవి చెయ్యి, నీ ధర్మం నువ్వు చెయ్యి. కానీ సంకల్పాల్లో ఎప్పుడు కూడా ఈశ్వరుని పెట్టుకుంటారు. ఓ సాయిబాబా అల్లా మాలిక్ అంటుంటాడు, ఆ బ్రహ్మచింతనలోనే ఉంటాడు ఆయన. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద శిష్యులు ఆశ్రమాలు, పూజలు, పునస్కారాలు చేయలేదా? అన్ని పనులు చేశాడు, కానీ బ్రహ్మచింతనలోనే ఉన్నాడు. అటువంటి వాళ్ళకి ఏమిటి అమ్మవారు? ఈమె కామదాయిని. వాళ్ళు ఏమి అడగరు అమ్మవారిని, కానీ అమ్మవారు ఏమి ఇస్తుంది? లయాప్రాప్తిని, బ్రహ్మలోక ప్రాప్తిని ఇస్తుంది. సత్యలోకం, ఆఖరి లోకం. బిందువు కింద అవ్యక్త లోకం తర్వాత వచ్చేది సత్యలోకం. అవ్యక్తంలో ఏముంది స్వామి అంటే అది శివపార్వతుల యొక్క ఇది కామద అని చెప్పాను. అది అక్కడి నుంచి కిందకి దిగినప్పుడు ఆమె హ్రీం అని వస్తుంది, అది బ్రహ్మలోకం, సత్యలోకం. ఇదే రహస్యం. ఇదే గురువులు, ఈ నాన్నగారి శిష్యులు అడిగారు నాన్నే, మీ అబ్బాయికి ఎందుకు ఇంత ఇది ఉంది అని గుచ్చి అడిగారు. మీ అబ్బాయికి ఎందుకు ఇంత వచ్చింది, ఇది ఇంత స్థితిలో బ్రహ్మచింతన అనేది ఎప్పుడు అంటే ఓర్పించి, అది కాదు వాడు గత జన్మలో కూడా నేను చేశాను అది చెప్పి సత్యలోకం నుంచి వీడు ఒక పని నిమిత్తం వచ్చాడు, అది చేసి మళ్ళీ అక్కడికే వెళ్తాడు అని గురువు గారు ఒకళ్ళ శిష్యులకు చెప్పడం జరిగింది. వాళ్ళు మొన్న వచ్చి నాకు చెప్పడం, అంటే అది ఒక పెద్ద మనం అలా ఆ ఫీలింగ్ లేదు నాకు. అవునా అన్నాను, అంతే. నాకు ఇక్కడున్నా ఒకటే అక్కడున్నా ఒకటే అన్నా. అంటే అమ్మ పాదాల దగ్గర అని, హ్రీం బీజం దగ్గర. అందుకే నేను ఎప్పుడో ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం అంట. వెళ్తే అమ్మవారితోనే లయంలోకి వెళ్ళిపోతాను. సృష్టి స్థితి లయ తిరోధాన వమనాల్లోనే నేను వెళ్ళిపోతాను. ఈశ్వర సంకల్పం నీకు ఉన్నంత వరకు నీ పాదాల దగ్గర నన్ను ఉండని అమ్మ, నీకు కూడా సహాయం చేస్తాను. తల్లి పక్కన అమ్మ కష్టపడుతుంటే కొడుకు పని చేయటం అన్నమాట. అలా అదనమాట. నేను అంతవరకే పెట్టు. అమ్మ దయ, గురువులు దయ. నాకు ఇగో ఇక్కడ భూమి మీద నేనేం కోరుకోలేదు, కోరితే ఇచ్చేస్తాను. నాకు అవసరం లేదండి, నాకు ఎందుకమ్మా, నీ దయ ఉంది కదా చాలు. సో ఇస్తున్న ఆమెయే ఈశ్వరి. కామేశ్వర, కామేశ్వరి రూప పరమాత్మ అంటే ఆమెయే. ఆమె ఇవ్వలేదంటే ఏముంది? ఆమె స్త్రీయును కాదు, పురుషుడు కాదు, పరంజ్యోతి, ఈశ్వర కామా సాఫల్యమును ఇచ్చినది ఆమె. నువ్వు పురుషుడు గాను, నేను స్త్రీని గాను రా, నేను పరంజ్యోతి స్వరూపం. అందుకని అమ్మవారు ఆమె ఈశ్వర కామ సాఫల్యమును, ఆయన యొక్క సంకల్ప సాఫల్యం ఏదైతే ఉందో అది ఇచ్చునది కామదాయిని అని. ఆయనకే కాదు, మనకే కాదు, అందరికీ ఇచ్చునది, అందరి కోరిక తీర్చే తల్లి అని. అంటే ఈశ్వరుడి దగ్గర నుంచి పిపిలిగా అది బ్రహ్మ పర్యంతం అంటే అది అర్థం అన్నమాట. శివుడి సంకల్పమే తీర్చిన తల్లి నీ సంకల్పం, నీ బోడి సంకల్పాలు తీర్చదా అంటే? నువ్వు అడిగేది ఏముంది? అవునా? అప్పుడు 10 రూపాయలు జబ్బు తీయండి, ఇది తీయండి, అది తీయండి, ఇంతే కదా మనం అడిగేది అమ్మవారిని. ఎందుకంటే పైన అడగాం కదా. అది ఈశ్వర సంకల్పాన్ని తీర్చిన తల్లి ఆమె కామదాయిని అని. అంటే ఇంకో 5 నిమిషాలు ఆగండి, నాన్న నామం అయిపోతుంది. నేను చెప్పాను అమ్మవారికి
సర్వ సంకల్ప రూపిణి అని కూడా అర్థం. అంటే ఇది అది అని ఏం లేదు. వెంకటేశ్వర స్వామి ముడుపు కడితే ఇది ఇస్తాడు. దుర్గమ్మ వారిని పూజ చేస్తే దుర్గతి నాశిని. ఇట్లా లేదు. ఈ తల్లి కామదాయిని. ఆ రూపాల్లో వచ్చి నీ కోరిక తీరుస్తోంది. వెంకటేశ్వర స్వామి తీరుస్తున్నాడు అంటే ఆయన మహా త్రిపుర సుందరి స్వరూపం కాబట్టి నీ కోరిక తీర్చాడు. అక్కడ ఉన్నది స్త్రీ కాదు, పురుషుడు కాదు. పరంజ్యోతి స్వరూప రూపంలో నీకు ఇస్తోంది. నీ దృష్టిలో నేను మగాళ్ళగా కనిపిస్తున్నాను. వాస్తవానికి అది స్త్రీ కూడా కాదు. అది స్త్రీ రూపమైన. అర్థమైందా? ఏ రూపంలో వస్తే ఏంటి, నీ కోరిక తీరింది కదా, ఆ తీర్చినది నేను రా పిచ్చివాడా అని. అర్థమైందా? ఆ గురువు గారు నాకు ఇది చెప్పాడు అంటే ఆయనకి, నీకు ఎందరో గురువుల దగ్గరికి వెళ్తావు కదా, అనుగ్రహం ఇచ్చేది నేను. సద్గురువులు ఇస్తారు. వాళ్ళందరూ నియమించబడ్డారు. అర్థమైందా? నువ్వు అక్కడికి వస్తావని నాకు తెలుసు. ఆ గురువుని అక్కడ రెడీగా పెట్టా నేనే ఉండమని. అర్థమైందా అమ్మా? ఆ! ఈ రహస్యాలు తెలుసుకోరు. ఊరికే పనికిరాని ప్రశ్నలన్నీ వేసి గురువుల్ని విసిగిస్తుంటారు. అర్థమైందా? సంకల్పమే మనస్సు యొక్క స్వరూపము. నీ సంకల్పమే మనసు యొక్క స్వరూపము. నువ్వు ఏది సంకల్పం చేస్తే ఆ క్షణంలో ఆ మనసు ఆ రూపాంతరం చెంది ఉంటుంది. ఆకలి వేస్తోంది అంటే మనసు కూడా ఆకలితో ఉంటుంది ఆ క్షణంలో. ఒకసారి కిందకి వెళ్ళి పని చేసి వద్దాం, వస్తారా అండి అంటే, ఉండండి నాకు ఆకలేస్తుంది, నాకు ఓపిక లేదు అంటే మనస్సుతో. కాబట్టి సర్వ మనస్తత్వ స్వరూపిణి కూడా ఆమెయే. నీకు సంకల్పం కలగటం కూడా నేనే, అది తీర్చటం కూడా నేనే అని. మరి అంతేగా, ఆకలి ఎవరిచ్చారు నీకు? అవునా? నువ్వు నువ్వు కోరుకోలేదు కదా. ఆ ఆకలి పుట్టించింది నేనే నీ కడుపులో. జఠరసాలు ఊరటం, అదే శక్తి అమ్మవారు. అన్నం వేయి అని, అదే నైవేద్యం. ఆ అదే అమ్మా. కామ అనబడే శివశక్తి రూపిణి ఆమె. కామ అంటే ఇద్దరు, అది శివుడిదే కాదు అని. ఇద్దరు కలిపే కామ. అందుకే కామేశ్వర, కామేశ్వర రూప పరమాత్మ అన్నారు. ఏమా కామ స్వరూపము త్రిపుటి. ఆ స్వరూపం ఎలా ఉంది? మూడుగా ఉంది. సృష్టి స్థితి లయగా ఉంది. జ్ఞాన జ్ఞేయ జ్ఞాత. అప్పుడే ఈయన సంకల్పం సాకారం అవుతుంది. జ్ఞాన ఝాతృ జ్ఞేయ అన్నట్టుగా ఈ మహా త్రిపుర సుందరి రూపంలో వెళ్తేనే గాని మా వారి యొక్క కోరిక తీరదు అని ఈ మూడు అనే రహస్యం తెలుసుకుని ప్రిన్సిపల్ 3 అంటారు. త్రిపుర మీద ఆధారపడి ఉంటుంది సృష్టి. ఈ త్రిపుటిని ఆమె ఆ రూపంలోకి వచ్చి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా సత్వరజ స్తమో గుణాలుగా ఆమె కింద లోకాన్ని సృష్టి చేసింది అని. అదే ధ్యాన ధ్యేయ ధ్యాత. దాని సంచారములే త్రిపురములు. దాని సంచారాలే త్రిపురాలు. మహా త్రిపుర సుందరి అంటే అదే. ఈ మూడు కింద దాకా వచ్చాయి ఈ త్రిపురాలు. బిందువు ఓం ఐం క్లీం సౌ. అవునా? ఐం పదా పశ్యంతి మధ్యమ. అవునా? అక్కడ 3. అష్టకోణం దగ్గర మళ్ళీ 3. మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఓం భూ, ఓం భువ, ఓం శువ. అదే అంటున్నాడు. ఇవే త్రిపురాలు. మళ్ళీ నీకు కూడా 3వ కన్ను త్రిపుర. ఈ రహస్యం తెలుసుకుంటే ఆ 3 కూడా త్రిపుటి నుంచి భంగం అవుతే అప్పుడు నువ్వు ఏక అమ్మ దగ్గరికి వస్తావు. లేదా నిన్ను ఆ మూడిట్లోనే పెడుతుంది మాయలో. అర్థమైందా అమ్మా? జ్ఞానం ఇగో అంతే, అలానే ఉంటావు. సో అదే అసుర ప్రవృత్తి. మూడిట్లో ఉండటమే అసుర ప్రవృత్తి. అంటే ఈ అజ్ఞానంలో ఉండటమే. సత్యం తెలుసుకోకుండా చనిపోవటం, పుట్టి తిని బతికి వెళ్ళిపోతే వాళ్ళు ఉంటారే, ఇదే అసుర. జంతువులతో జంతువు ఏం చేసి, అది 4 కాళ్ళ జంతువు, నువ్వు 2 కాళ్ళ జంతువు. చచ్చే వరకు పశువులానే బతికేవు. అయిపోయిందా? అసుర ప్రవృత్తి, పశు ప్రవృత్తి, ద్వైత బుద్ధి. ఏమ్మా? ఇదంతయు కూడా అనాత్మ పదార్థం. ఇదంతా అనాత్మ, ఆత్మ లేని పదార్థం ఇది. ఇందులో నువ్వు కోరుకునేది ఏమీ లేదు. సాఫల్యాలు, చెడులో ఫలితం ఏముంది? శిక్షలే. అవునా? వాడిని చంపాను నాకేమి ఇస్తావంటే అంతే కదమ్మా. అనాత్మ పదార్థం, శిక్ష తప్పదు, ఇంకో జన్మ పో అంటుంది.
సో దీని యందు కోరికను పెంచుకొనుట జీవచాపల్య లక్షణం. ఈ త్రిపుటిలో బంధించిన వాళ్ళకి ఈ జీవచాపల్యం పెంచుకుంటూ ఉంటారు, పెంచి పోషిస్తూ ఉంటారు. అంటే శ్రీ విద్య తెలుసుకోరు. నాకేమిటి ఇది, ఏమిటి నాకు ఇది, ఈ శిక్ష ఏమిటి, త్రిపుటిలో నేను ఎంతకాలం ఉండాలి, ఇదే నీకు బంధన. గురువు దగ్గరకు వస్తే ఆ త్రిపుటి భంగం చేస్తాడు కాబట్టి ఆయన భంజన అమ్మా. సో ఈ త్రిపుటి నుంచి 3వ కన్ను దాకా నిన్ను తీసుకెళ్లేవాడు నీ గురువు. అదే శ్రీ దత్తాత్రేయులు వారు. లేదు అంటే నిన్ను ఆ ద్వైత బుద్ధిలోనే పెడతాడు, అందులోనే నిన్ను సంస్కరిస్తాడు, అందులోనే నీకు బోధ చేస్తాడు, అందులో నుంచే మళ్ళీ నీకు త్రిపుటి భంగం చేసి తనలో కలుపుకుంటాడు. అమ్మ చేసే పనులు ఇవి. ఎవరి మీద కోపం లేదు అమ్మవారికి. వాడికి ముందు పెట్టింది అన్నం అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, నాకు ఇంకా టైం రాలేదని. అవునా? దానినే మాయా భ్రమ అంటారు. అంటే శరీరానికి గతంగా త్రిపుటిలో నువ్వు కోరుకునేవన్నీ కూడా మాయా భ్రమ అంటారు, అదే మాయా అంటారు. అట్టి కామాన్ని కూడా మహామాయా లక్షణంతో తన లీలా విలాసం కోసం జీవుల యందు ప్రవేశపెట్టి ప్రేరణ చేసే తల్లి కామదాయిని. ఇటువంటివి కూడా నీలో పెట్టి ఇందులో పెట్టి అది ఇందులోనే శిక్షణ ఇచ్చి ఇందులోనే బోధన చేసి ఇందులో నుంచే తన దారిలోకి తన పిల్లల్ని తీసుకెళ్ళిపోతూ స్వర్గధామం వైపు వెళ్ళిపోతోంది ఈ తల్లి అని. అంటే ఇదే కష్టము సుఖము అంటే జీవితం. అది ఆ జగజ్జనని కామకోటి పరాదేవత తల్లి. కామ సంకల్పముల్లో రూపముల్లో జీవుల యందుండి తన మహామాయ లేదా మాయామయ లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అన్న నామానికి సార్థక్యాన్ని కల్పించుకుంటుంది. లేదా ఆ నామానికి అర్థమే లేదు ఈ నామాల్లో. ఏమిటది? లీల ఓం ఐం హ్రీం శ్రీం లీలాక్లుప్త బ్రహ్మాండ మండలాయై నమః అని నువ్వు చదువుతావు కదా లలితా సహస్రంలో. లేదా ఈ నామంలో నేను ఈ పనులు చేస్తాను రా పిచ్చివాడా అని నేనే నీలో ప్రవేశపెడతా. అవునా? నీకు ఎప్పుడు ఇవ్వాలో నేనే చెప్తా, ఆ బోధన చేస్తా, శిక్షణ చేస్తా, నేనే కంటాను, నేనే పిల్లల్ని కొట్టుకుంటాను, నేనే వాడికి అన్నం పెడతాను, నేనే వాడిని లాలిస్తాను, నేనే వాడిని స్కూల్కి తీసుకెళ్తాను, వాడిని పెద్ద చేస్తాను అన్నట్టుగా చివరికి సంస్కారవంతుడిని కూడా చేసి. అర్థమైందా? అది చెప్తున్నాడు ఇక్కడ. లీలాక్లుప్త బ్రహ్మాండ మండల, అది నీ విషయం కాదు, 14 లోకాల్లో కూడా వాళ్ళందరిలో కూడా నేను ఉంటాను, మహామాయా స్వరూపం. నెమ్మదిగా వాడికి టైం వచ్చినప్పుడు నేను ఆ మాయను కూడా తొలగిస్తాను, ఆ త్రిపుటి భంగం చేయిస్తాను, మళ్ళీ నా బిడ్డల్ని నాలోనే కలుపుకుంటాను అని అంత ప్రేమిస్తుందమ్మా. పిల్లల్ని ఎక్కడా పాపం అనాథలను చేయదు, మళ్ళీ బిందువులోనే తీసేసుకుంటుంది. మనం ఏంటంటే దేహంతో మనం గుర్తించుకుంటాం కాబట్టి ద్వైతము కదా. నా భర్త నా పిల్లలు అనుకునేవాళ్ళు అమ్మని మర్చిపోయి అనుకునేవాళ్ళు, వీళ్ళు కూడా అక్కడికే వెళ్తారనే విషయం నీకు తెలియట్లేదు. అది గురువు చెప్తే కానీ నీకు తెలియదు. అయ్యో నా మనవడు అంటూ వాడు అలానే చేస్తాడు. అవునా? అమ్మా నువ్వే తల్లి, వీళ్ళందరినీ కూడా మళ్ళీ నేను వెళ్ళిపోతున్నాను, తీసుకెళ్ళిపోతున్నాను, వీళ్ళని కూడా ఇదే మార్గంలో నీలో కలుపుకో తల్లి అని కోరుకుంటూ వెళ్ళిపోయేవాడు గొప్పవాడు. వాడికి చీకు చింత ఉండదు, వాడికి లయం త్రిపుటి భంగం చేస్తుంది. విషయం తెలుసుకున్నావురా నువ్వు? ఈ బ్రహ్మాండ మండల లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అనే సత్యం చెప్పేవాడు గురువు. అది తెలుసుకొని వెళ్ళిపోవటం అమ్మవారి దగ్గరికి, అంతేగాని ఇక్కడ సొంతం అనేది ఏమీ లేదు, అంతా కూడా అమ్మవారి సొంతమే. ఈ ఆస్తులన్నీ అమ్మవారివే. అర్థమైందా అమ్మా? చేతులు మారిపోతూ ఉంటాయి అమ్మా. ఇక్కడికి నామ పరిసమాప్తమైందమ్మా. దత్తోహం సోహం శివోహం గురుకృపాహి కేవలం మాతృకృపాహి కేవలం. సెలవు. జై గురుదేవ్.